హనుమాన్ మూవీతో తిరుగులేని విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ ఆ సినిమాకు సీక్వెల్గా జై హనుమాన్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ప్రాజెక్ట్కి సంబంధించి ఎలాంటి అప్డేటు లేదు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్కి గుడ్ న్యూస్ చెబుతూ రిషబ్ శెట్టి వచ్చేశారు. ఫుల్ డీటెయిల్స్ చూద్దామా? రీసెంట్గా కాంతారా చాప్టర్ 1తో అఖండ విజయాన్ని అందుకున్న రిషబ్ శెట్టి తన తదుపరి ప్రాజెక్టు జై హనుమాన్ కోసం సిద్ధమవుతున్నాడు. 2-3 ఏళ్లుగా కాంతారా వర్క్లో బిజీగా ఉన్న రిషబ్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత రిలాక్స్ అయిపోయారు. కాంతారా మూవీతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయమైన రిషబ్ కాంతారా చాప్టర్ 1తో ఆ క్రేజ్ మరింత పెంచుకున్నాడు. థియేటర్లో దుమ్ము లేపిన కాంతారా మూవీ ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. ఈ విజయానందంలో మరొక కొత్త ప్రయాణానికి రూట్ క్లియర్ చేసుకున్నారు రిషబ్. పాన్ ఇండియా హీరోగా వరుసగా భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫస్ట్ ప్రయారిటీగా జై హనుమాన్ కోసం డేట్లు కేటాయించారట. లేటెస్ట్ సమాచారం ప్రకారం 2026 జనవరి మొదటి వారం నుంచి షూటింగ్ స్టార్ట్ కానుందట. ఈ యాక్షన్ మైథలాజికల్ ప్రాజెక్ట్ కోసం రిషబ్ శెట్టి జనవరి నుంచి మే వరకు ఏకంగా 5 నెలల పాటు సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు మొత్తం తన కాన్సంట్రేషన్ దీనిపైనే పెట్టనున్నారట. ఇప్పటికే రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్తో ఆంజనేయుడిగా నటిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. ఈ పోస్టర్ విడుదలైన వెంటనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కథకు తగిన భావోద్వేగాన్ని, శక్తివంతమైన సంభాషణలను అందించేందుకు సాయి మాధవన్ బుర్రా కసరత్తులు చేస్తున్నారు. కాంతారా హిట్ జోష్లో ఉన్న రిషబ్ శెట్టి అకౌంట్లో మరొక భారీ మైథలాజికల్ హిట్ ఖాయమని ఫిక్స్ అయ్యారు మూవీ లవర్స్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా హనుమాన్ మూవీ ప్రకటించిన వెంటనే ఇదేదో చిన్న సినిమా అనుకున్నారు. భారీ గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన హనుమాన్ సాధారణ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. అదే సమయంలో అయోధ్య రామ్ మందిరం నిర్మాణం, బలరాముడి ప్రతిష్ఠ సందడి నడవటంతో సినిమాకు బాగా కలిసొచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టింది. థియేటర్లో ప్రేక్షకులకి పూనకం వచ్చేలా సినిమా తీయడంలో సక్సెస్ అయ్యాడు ప్రశాంత్ వర్మ. అందుకే జై హనుమాన్ పైన భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీలో తేజ సజ్జాకి తోడుగా రిషబ్ శెట్టి చేరటంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ సగానికి పూర్తి కావాల్సిందే. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేత నిరంజన్ రెడ్డి మధ్య ఆర్థిక వ్యవహారాలు, వర్క్ మోడల్ సంబంధించిన విభేదాలు వచ్చాయని డిస్కషన్ జరిగింది. ఫిలిం ఛాంబర్ వద్ద ఆ విభేదాలను పరిష్కరించుకొని ఈ ప్రాజెక్ట్ను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారని టాక్. కారణాలు ఏమైనా ఆలస్యమైనా కానీ జై హనుమాన్ షూటింగ్ మొదలవుతుంది అన్నది అభిమానుల్లో ఉత్సాహం రేపుతోంది. ముఖ్యంగా మిరాయి హిట్ తర్వాత తేజ సజ్జా, కాంతారా చాప్టర్ హిట్ తర్వాత రిషబ్ శెట్టి చేస్తున్న జై హనుమాన్ సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. మొత్తానికి ఆంజనేయుడు వచ్చేశాడు. షూటింగ్ డేట్ అనౌన్స్ చేయటమే ఆలస్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.